వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుండిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పుడు చెప్పబోయేటటువంటి కథ చాలా విశేషం. అందరికీ తెలిసిన నాయనారు కన్నప్ప నాయనారు. కన్నప్ప నాయనారు ఎప్పటివాడు? సెక్యులర్ కాలం నాటివాడా, సెక్యులర్ తర్వాతి వాడా? యుగాల క్రితం వాడు, ఇప్పటి వాడుగాడు ఆయన. మామూలు లెక్కల్లో కట్టిన కలియుగారంభంలోని వాడు. శ్రీకాళహస్తి క్షేత్రం అంతకు పూర్వమే ఉన్నది. తర్వాత వచ్చినవాడు కన్నప్ప నాయనారు. మరి ఆయన చరిత్ర చాలా విస్తారంగానే చెప్పాడు ఈ మహానుభావుడు. అదేమిటో మహాయోగులకు కూడా కన్నప్పంటే చాలా ఇష్టం. మహానుభావులు ఆదిశంకర భగవత్పాలు వారు శివానంద లహరి అని అత్యద్భుతమైన గ్రంథం రచించారు. అందులో ఆయన క్షేత్రాల గురించి చెప్పేటప్పుడు 2 క్షేత్రాలు మాత్రమే గుర్తొచ్చేటట్టు చేశాడు. ఒకటి శ్రీశైలం, ఇంకోటి శ్రీకాళహస్తి. కానీ పేరు ఎత్తాడు. శ్రీశైలం పేరు మాత్రం చెప్తాడు కానీ శ్రీకాళహస్తి పేరు ఎత్తాడు. శ్రీశైలం ఎందుకు చెప్పాడంటే రాసింది అక్కడే కనుక. ఒకే ఒక్క భక్తుడి గురించి చెప్పాడు ఆయన. ఆ భక్తుడు కన్నప్ప. ఆదిశంకరులు కూడా ఆయన్ని మెచ్చుకున్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగశ్చ కుర్చాయతే కండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరుత్యహో వనచరో భక్తావతంసాయతే. భక్తి ఏం చేయదయ్యా? దేన్నైనా చేయగలదు. మాంసాన్ని మహానైవేద్యం చేస్తుంది. అంతేకాదు రోడ్ల మీద తిరిగేటువంటి పాదరక్షల్ని నిర్మాల్యం తీసే కూర్చుగా మార్చేస్తుంది. ఎంగిలిని గంగోదకంగా మార్చేస్తుంది. ఆహా, ఏమిటయ్యా భక్తి ఎంత గొప్పది అన్నాడు. ఆ భక్తుడు ఎవరు? కన్నప్ప నయనార్. ఆయన నయనార్ అనే పేరులో చెప్పాలి. కన్నప్ప నయనార్. నయనార్లలో ఈయనకు చాలా గొప్ప స్థానం కల్పించబడుతోంది. ఈయన చరిత్ర చాలా విస్తారంగా చెప్పాడు. మన ధూర్జటి మహానుభావుడు శ్రీకాళహస్తి మహాత్మ్యంలో మొత్తం కాళహస్తి కథ అంతా చెప్తూ కన్నప్ప గురించి చాలా అద్భుతంగా రచించాడు ఆయన తెలుగులో. సరే, కన్నప్ప అసలు పేరు తిన్నడు. వ్యవహారంలో వాళ్ళ ఊరు ఉడుమూరు. అది సువర్ణముఖరి నది తీరం దగ్గర ఉంటుంది. ఉడుమూరు అని ఒక అడవిపల్లె. అడవిపల్లికి రాజు వాళ్ళ నాన్నగారు. ధూర్జటి చెప్పిన ప్రకారంగా, వీళ్ళు చెప్పిన ప్రకారంగా కూడా ఆయన పేరు నాథనాథుడు. ఆయన బోయలకి రాజు. వాళ్ళ ఆవిడ పేరు తండే. వారికి పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల కలిగాడు. అంటే వాళ్ళు శివభక్తులు వాళ్ళు. దీన్ని బట్టి వాళ్ళు కూడా శివభక్తులు తెలుసుకుని అగ్రవర్ణముల వారు మాత్రమే మీ దేవుళ్ళను కొడిచెదరు, మీకు మతమే లేదు, దేవుడే లేడని భ్రమ పెట్టే వాళ్ళు ముందు తెలుసుకోవాలంటే వేలాది లక్షలాది చెంచులు మా శ్రీశైల మల్లన్నకి భక్తులు. తెలుసుకోండి ఇక్కడ ఎంతమందో వారి వారి పద్ధతుల్లో వారి శివుడిని కొడుచుకుంటారు. మల్లన్న అంటే చాలు పలుకుతాడు వాళ్ళకి. ఆదుకో మల్లన్న, చేదుకో మల్లంటే పలుకుతాడు. అంతేకాదు భ్రమరాంబ వాళ్ళ ఇంటి ఆడపడుచుట. ఆ మాటకు వస్తే చెంచు మహాలక్ష్మి, చెంచు లక్ష్మి వాళ్ళ ఇంటి ఆడబడుచు నరసింహస్వామి వాళ్ళ దేవుడు. అలాగే వీళ్ళకి కాటరేడు అని ఒక స్వామి ఉన్నాడు. వాళ్ళ భక్తులు వాళ్ళు. కాటరేడు జాగ్రత్త తెలిస్తే కాడు. కాడు అంటే శ్మశానం అని, వల్ల కాడు అని ఉంటాం. రేడు అంటే రాజు కనుక మహాశ్మశానవాసి కావచ్చు. క్షేత్రాణాం పతయే నమః. వేదం అలా అంటే వాడు అలా అన్నాడు. భాష మారిందే తప్ప భగవంతుడు మారలేదు. తెలుసుకోండి ఇక్కడ. అలా కొడుచుకుంటున్నారు. ఆ కాటరేడు అనుగ్రహం వల్లను వీళ్ళకి సంతానం కలిగింది. ఆ సంతానంకి వాడు పెట్టుకున్న పేరు తిన్నడు. తిన్నగా ఉండేవాడు తిన్నడు. పేరు బాగుంది. కానీ ఉపమన్యువు ఈ కథను రచించాడు కదా, ఆయన ధీరుడు అని పేరు పెట్టాడు. ఇది కూడా బాగుంది. తిన్నా ధీర రెండూ ఒకటే. ఏ వికారానికి లోను కాకపోవడమే ధీరత్వం. అలాగే తిన్నగా ఉండడమే ధీరత్వం. వంకరకు పోకుండా క్షణానుకోలో మారిపోయి బుద్ధుడు కాకుండా ఏకాగ్రతకి పేరే తిన్నాడు. చాలా బాగుంది కదా. కనుక ఈ ధీరుడు పుట్టినప్పటి నుంచి ఉత్సాహంగా పిల్లలతో ఆడుకుంటున్నాడు. సరిగ్గా కౌమార దశ దాచి యవ్వనంలో వచ్చేటప్పటికీ
వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు ఉపనయనం చేశారు. చూడండి, సరిగ్గా అతనికి కూడా ఆ విధమైన వేట విద్యలో వాళ్ళకి నేర్పరితనం నేర్పుతూ కాట్రేని జాతర అని చేశారు. ఆ సవయస్కులందరికీ కలిపి ఒకేసారి చేస్తారు ఆ సంస్కారం చేసి వాళ్ళని పంపించారు వేటాడడానికి. నేర్పరితనంగా కొంతమంది శిక్షకులనిచ్చి పంపిస్తారు వేటల్లో నేర్పరితనం నేర్చుకోవడానికి. ఇలా వీడు క్రమక్రమంగా వేటలో నైపుణ్యం పొందాడు. ఇంకప్పుడప్పుడు యవ్వనం వస్తుంది. ఒకసారి తోటి స్నేహితులు కలిసి వేటకెళ్ళిన వాడు కొద్ది రోజుల వరకు వేటాడి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. వెళుతూ ఒక రాత్రి వచ్చేప్పటికల్లా ఒక అడవిలో అలసిపోయి పడుకున్నారు అందరూ కూడా. అప్పుడు కలలో ఒక ఆయన కనబడ్డాడు. ఎలా ఉన్నాడంటే, వడలం తెల్లని బూదిపూత పులితోలొడ్డాణము అచ్చైన కెంజడలు. తెలుగులో పదాలు: వడలం తెల్లని బూదిపూత, పులితోలు వడ్డాణము, కెంజడలు, ఎర్రని రంగుతోనూ జటాజూటము, విభూతి రుద్రాక్షలతో కనబడ్డా ఒక ఆయన కనబడ్డట. ఆయన ఎవరో చెప్పలేదు, ఎందుకంటే పిల్లాడికి కూడా శివుడు విష్ణువు పేర్లేని తెలియవు గనక కనబడ్డవాడు పరమేశ్వరుడే. నాయన, ఇక్కడి నుంచి కొంత దూరం వెళితే చెట్టు కింద శివలింగం ఉంది, పూజించు అన్న మాట వినబడింది. వెంటనే కళ్ళు తెరిచాడు. అందరూ నిద్రపోతున్నారు చుట్టూ తోటి వాళ్ళు. తనొక్కడికే ఈ స్వప్నం వచ్చింది. ఈ చెప్పింది ఎంత మేరకు నిజం ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒక గుర్ఘరధ్వని చేస్తూ అడవి పంది కనబడిందండి ఇక్కడ. అంటే చెప్తే రాడేమో తెప్పించుకుందాం అనుకున్నాడు భగవంతుడు. ఎప్పుడైతే అడవి పంది కనబడిందో కల విషయం మర్చిపోయాడు. మంచి ఉడుకు రక్తం కదా, ఇప్పుడు అడవి పందిని వేటాడిన గొప్పతనం చూపిస్తాను. చేతులు ఉన్న విల్లమ్మను తీసుకున్నాడు. అడవి పందిని తరుముదామని వెళ్ళాడు. అది పరిగెత్తింది. ఈయన పరిగెత్తాడు. క్రమంగా ఈ మందకు దూరం అయిపోయాడు, తన తోటి వాళ్ళకి దూరం అయిపోయాడు. అది తిరిగి 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 అసలు అడవి పంది అయితే దొరికేదేమో, ఇది దొంగ అడవి పంది ఇక్కడ. అందుకే దొరికిందని బాణం వేయబోతుంటే అంతర్ధానం అయిపోయినట్టు అయిపోయేది. ఇంకో చోట కనబడేది. దాని వెంట 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 వెళ్ళాడు. తన నాశాసలం త్రిప్పే అంటాడు ఇక్కడ దుర్జటి. దిక్కు దిక్కుల్లో తిప్పి ఆఖరికి శివలింగం ఉన్న చోటుకు వచ్చి అంతర్ధానం అయిపోయింది. అక్కడ దాకా తేవడమే దాని ఉద్దేశం. ఇక్కడ అత్యద్భుతమైన మాట చెప్తాడండి. తిన్నగా వచ్చి ఒక్కసారి అంతర్ధానం అయిపోయింది. ఈయనకు ఎదురుగా శివలింగం కనబడింది. అదేదో రాయి అనుకోలేదు. శివలింగం చూసిన వెంటనే తానెవడో మర్చిపోయాడు. వెంటనే చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలు కింద పడేసి శివలింగంకి వెళ్ళిపోయి కళ్ళ నీళ్లు కార్చుతూ మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు దోయిలించి అలా నమస్కరిస్తున్నాడు. అంటే ఏ పూర్వజన్మ సంస్కారము జాగృతమైందప్పుడు. శివలింగాన్ని చూసిన వెంటనే తన్ను తాను మైమర్చిపోయాడు. తాను వేటగాడినని, పంది వెంట వేస్తున్నాను అన్నీ మర్చిపోయి తన్ను తాను మర్చిపోయి అలా శివలింగాన్ని చూస్తూ కన్నీరు కార్చుతూ ప్రేమగా వీళ్ళ లింగాన్ని నిముడుతూ కూర్చుండిపోయాడు. వెనక్కి రాలేదు. తెల్లవారిపోయింది. అక్కడ నిద్రపోతున్న వాళ్ళందరూ మేల్కాంచారు. ఇతను కనబడలేదే అనుకుని వెతుక్కుంటూ వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఇక్కడ కనబడ్డాడు. ఎలా ఉన్నా అంటే ఆ శివలింగాన్ని చూస్తూ కూర్చున్నాడు. అలాగే, ఇక్కడున్నావా, నీకోసం కంగారు పడిపోతున్నామయ్యా, పద వెనక్కి వెళదాం అంటున్నా వెనక్కి తిరగలేదండి. ఎంత తపస్సు చేస్తే ఆ సమాధి స్థితి వస్తుంది, అచంచలమైన ఏకాగ్రత వస్తుంది. ఇతనికి స్వామిని చూసిన వెంటనే ఏకాగ్రత సిద్ధించిందంటే చిన్న విషయం అండి. గంటలు కూర్చుని జపం చేసినా ఏకాగ్రత కుదరదే, ఇంకా సమాధి గురించి ఆలోచించనక్కర్లేదు ఇక్కడ. అలాంటి మహాయోగులు ఏ సమాధి స్థితిని పొందుతారో అలాంటి ఒక సమాధి స్థితిని ఈ శివలింగం చూసిన వెంటనే ఆయన పొందాడు. తన శరీర స్పృహ కూడా లేదు చూడండి ఇక్కడ. తను మైమర్చిపోయాడు. ఇతరులకు ఒక రాయి, ఈయనకి సాక్షాత్ శివుడే. శాస్త్రం చదవలేదు. శివలింగం చాలా గొప్ప దగ్గర దండం పెట్టుము, మహిమ ఎంతటిదంటే ఏమీ తెలియవు. అవ్యాజం, ఇది అన్కండిషన్డ్. అలాంటి ప్రేమ పొంగిందండి. అలా చూస్తూ కూర్చున్నాడు. వెంటనే ఒక్కళ్ళు కుదిపినా రాలేదు. ఆఖరికి ఎంతో బలంగా కుదిపి, నువ్వు రావాలయ్యా, లేకపోతే మీ నాన్న వల్ల మాకు ప్రమాదం, నువ్వు మాలాంటి వాడివి కావు, మా రాజుగారి కొడుకువి, కనుక నువ్వు రావాలి అని అడిగితే అప్పుడు ఎట్టకేలకు శివలింగాంతరంగముగా అంతరంగంబు మరల్చి అన్నారు ఇక్కడ. ఎంతోసేపు అలా ఉన్నటువంటి వాడు ఇటు తిరిగట్టు ఒక్కసారి, పై కష్టం మీద తిరిగాడు. తిరిగి, నన్ను మీరు ఇబ్బంది పెట్టద్దు, నేను ఇక్కడి నుంచి రాను, మీరు వెళ్ళిపోండి, కారాకూరమ్ములు చేసినన్ కదలి నే రాను, ఇది అన్నాడు ఇక్కడ. మీరు ఎంత గొడవ పెట్టా నేను ఇక్కడి నుంచి రాను, ఇంకా ఎక్కువ గొడవ పెట్టానుకోండి ప్రాణాలు తెస్తాను తప్ప రాను, మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను అనగానే వాళ్ళు చేసేదేమీ లేక వెళ్ళిపోయారు. వెంటనే వాళ్ళు శివుడి వైపు తిరిగిపోయారు. పైగా శివుడి యందు నా మనస్సు ఎలా కట్టుబడిపోయిందంటే ఓడ కట్టిన దూలమ్ము అన్నాడు ఇక్కడ. ఓడ కట్టిన కట్టుకొయ్యేలాగా నా మనస్సుని కట్టుకుపోయింది, నేను రాను. పైగా ఉట్టినే రానని నేను అనలేదు, ఈయన వస్తే వస్తాను. చూడండి, అది గొప్ప భక్తి. ఈ చోటు వదిలి రానలేదు, శివుడిని వదిలి రాను, శివుడు వస్తే నేను వస్తాను, కానీ నేను రాలేదుగా, నేను రాను, మీరు పొండి అన్నాడు ఇక్కడ. వాళ్ళు చేసేదేమీ లేక వెళ్ళిపోయారు. ఇప్పుడు తాను శివుడు మాత్రమే మిగిలారు.
ఇంకా శివుడిని చూస్తూ ముచ్చట పడిపోతూ, ఏమిటయ్యా ఇక్కడున్నావయ్యా, ఏమైనా బాగుందా? ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసం పెట్టెడు కుట్ర నట్టడవిలో కల్ జువ్వి క్రీనీడ ఏ యాసన్ కట్టితి వేటి గడ్డయిలు నీ వాకొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే లింగమా దూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురీ మహిమ అని కృష్ణదేవరాయలు ఆశ్చర్యపోయాడే అది. ఓ స్వామి, వింటూ ఉంటూ బోయవాడు అరిచినట్టే లేదు. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింపెట్టెడి కుట్రనట్టడవిలో, ఏం పదమండి కుట్రనట్టడవిలో, కల్ జువ్వి క్రీనీడ ఏయాసన్ కట్టితి వేటి గడ్డయిలు, ఏటి గడ్డ ఏయాసన్ కట్టితి విల్లు, ఎలా కట్టుకున్నావు ఇల్లు? నీ వాకొన్నచో కూడి నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చి పెట్టెదరు నీ కిందేటికే లింగమా. అసలు ఇల్లో ముంగిలియో అనుంగుసుతుడో ఈడైన చిట్టంబులో ఇల్లాలో సుతుడో తరింపవసమే ఏ పోడుముల్లేక. అసలు ఒక్కడ విని ఎలా ఉంటున్నావయ్యా? ఇల్లు అంటే ఎలా ఉండాలి? ఒక భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువులు ఇలా ఉంటే బాగుంటుంది, కానీ నీకు పాపం ఎవ్వరూ లేరే. శివుడు ఏకాంతంగా ఉంటాడు, పరమాత్మ యోగం ఇవేం వాడికి తెలియదు, ప్రేమొక్కడు తప్ప. దానితో తనలాగే పరమేశ్వరుని చూస్తూ ఇందరుంటే హాయిగా ఉంటుంది, నీకు ఎవ్వరూ లేరయ్యా, పాపం ఎలా ఉన్నావో ఏమిటో. కొంతసేపటికి ఇలా కబుర్లాడుతుంటే ఎలాగా? నీకు అసలు భోంచేసావు పొద్దున్న లేచి? పాపం ఏం తిన్నావో ఏమో. ఎన్నాళ్ళు ఎవడు చూశాడయ్యా, ఇప్పుడు కొత్తగా తయారయ్యేవేమో అంటావేమో. ఎన్నాడు చూసేవాళ్ళు లేడు, ఇప్పుడు నేనున్నానుగా, నువ్వు పస్తుండడానికి వెళ్ళలేదు. ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడి అడవిలోను ఒంటి మహేశుండు ఈ నెగులు మాన్పవలదా కన్నారన్ కన్న బంటు కలిగిన ఫలము అన్నాడు. ఎంత అందమైన మాట అన్నాడు. ఎన్నాళ్ళ నుండో పస్తున్నాడు, ఇవాళ కన్నారా చూసుకుని భక్తుడు వచ్చాడు కదా, అటువంటిప్పుడు ఇంకా పస్తుండనిస్తాడా? లేదు, నేను నీకు ఆకలితో ఉండనివ్వను, కడుపు నింపుతానని అడవిలోకి వెళ్ళి మంచి అడవి పందును కొట్టి మాంసం తీసి కాల్చి చక్కగా దొప్పల్లో పెట్టుకుని, కొందరు స్నానం చేయండి తినరు, పాప ఈయన కూడా స్నానం చేయండి తినడు కదా, కానీ చేతుల నిండా మాంసం పెట్టుకునగా స్నానానికి పాత్ర ఏది, ఏం పట్టుకెళ్తాను అని సువర్ణముఖి జలం నింపుకుని ఆయన దగ్గరికి బయలుదేరాడు. ఆ వెళుతున్న చిత్రం చూడాలండి. విల్లొక చంక అంపపొది వీపున దొప్పలు కేలుదోయి పుక్కిళ్ళ పవిత్ర కంచన ముఖీజల మొప్పగ తెచ్చి భక్తి రంజిల్ల తదంబుమజ్జనము సేయుచు దొప్పల నంజుడు అద్రిరాజల్లుని ఆరగించుమన ఆ ప్రభుడు ఊరకుండినన్. వస్తున్న దృశ్యం ఎలా ఉందంటే, విల్లొక చంక అంపపొది వీపున దొప్పలు కేలిదోయి పుక్కిళ్ళ పవిత్ర కంచనముఖీ జలము ఇలా తెచ్చుకొచ్చి ఆ చెప్పుగాలు పట్టుకొచ్చి ఆయన మీద ఉన్నటువంటి పత్రాలు పళ్ళు అని పక్కకు తోసేసి పువ్వులు క్రొవ్వవో మాడంగాలెనో పద్యం అండి ఇలా రాశాడు. కాలవ క్రొవ్వవ మాడంగాలెనో చవిగావో కమ్మగావో నీకున్ అలవడవో. సరి కాలేదా, ఎక్కువ కాలిపోయా, మాడిపోయా, రుచి లేదా, లేకపోతే నీకు పడవా? తినవేళ కర్రకుట్లు పార్వతీశ్వర చెప్పుమా. ఎందుకంటే వాళ్ళు కాట్రేడు వాడు పూజించడం వల్ల శివుడు ఏదో చిన్న చిన్న భావాలు గుర్తున్నాయి, అందుకే పార్వతీశ్వర చెప్పుమా. లేకపోతే నీకు ప్రస్తుతం ఈ సమయం తినే సమయం కదా, లేక నేను ఇస్తున్న వాడికి సరిగ్గా భక్తి ప్రపత్తి లేవనుకుంటున్నావా, ఎవడిచ్చేస్తున్నాడో అనుకుంటున్నావా? తినవయ్యా స్వామి, ఎందుకు తినవో చెప్పవయ్యా కనీసం. నువ్వు తినకపోతే నేను తినను, అంతేకాదు నా ప్రాణాలు నీకోసం వదిలేస్తానని చెప్పి ఆ దొప్పలు కింద పెట్టేసి నెత్తి కొట్టుకుంటూ ఏడవడం మొదలెట్టాడు. అలా అంత కఠినుడైన కిరాతకుడైన వాడికి మనసు కరిగి ఏడుస్తూ ఉంటే పరమేశ్వరుడు ఆగలేక శివలింగం నుంచి బయటకు వచ్చి తెవయ్యా తింటానన్నట్టండి. ఇక్కడ ఎంత ప్రేమండి. అందుకే భక్తి కలిగిన వాడిస్తే పుచ్చుకుంటాను, వాడితో మాట్లాడతాను, వాడిచ్చింది తింటాను స్వామి చెప్పాడు. ఏ తిండి అక్కర్లేని వాడు తింటున్నట్టు ఇక్కడ. ఎందుకు? వాడు పెడుతున్నాడు కనుక. పైగా కళ్ళు రెండు తుడుచుకుని చేతికి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన మొక్క ఇవ్వడం తినడం, తింటూ అలా తినేయడం కాకుండా అబ్బా చాలా బాగుందే, చక్కగా కాల్చావు, బాగా తెలుసు నీకు ఎలా కాల్చాలో, ఇలా మెచ్చుకుంటూ మెచ్చుకుంటూ తింటున్నాడండి ఇక్కడ. ఇంకా మురిసిపోయాడు ఈయన. ఇంకా ప్రతిరోజు ఇదే పని, ఈయన తేవడం ఆయన తినడం. ఈయన తెచ్చి వెళ్ళి పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోగానే నిత్యం పూజించుకుని పూజారి వచ్చేవాడు ఆయన.
ఆయన ఏంటి ఇంత అసహ్యంగా పోను, అడవిలో శివుడు కదా ఇలాగే ఉంటాడు అనుకుని తాను శుభ్రం చేసుకుని మళ్ళీ సువర్ణముఖులో స్నానం చేసి, అతడి పద్ధతి అతడిది, మళ్ళీ పవిత్రమైన జలములు తెచ్చుకొచ్చి భస్మరుద్రాక్షలు ధారణ చేసి నమక చమకాలతో అభిషేకం చేసి వెళ్ళేవాడు. మళ్ళీ పొద్దున్న ఈయన రావడం ఇదే పని, మళ్ళీ ఎముకలు ఇవన్నీ. ఇతనికి బాధ కలుగుతుంది రోజు ఎంతకన్నా. ఒకరోజు ఆపుకోలేక ఈయన అడిగాడు. ఈయన అంత భక్తుడే, తెలుసుకోండి. ఇక్కడ ఆ భక్తితో, ఏమిటి స్వామి, వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఎముక ముక్కలు కనబడుతున్నాయి, పైగా లింగానికి చారికలు కనబడుతున్నాయి, అంటే అది నెంగిల్ నీరు పోసాడు కదా, ఈ చారికలు కనబడుతున్నాయి. ఇవన్నీ శుభ్రం చేసి అవి ముట్టుకున్న చేత్తో ఏం పూజ చేస్తాను, మళ్ళీ తలస్నానం చేసి నేను శుద్ధుణ్ణి మళ్ళీ నీకు చేస్తున్నాను. ఈ కసుమాలము దేవడి చేయన్ నీ మేనంటగా వెరపయ్యడు అంటాడు ఇక్కడ. ఇది కూడా తెలుగేనండి. ఈ కసుమాలము అంటే ఈ కస్మలాన్నంతటిని అంటెడు దేవుడి చెయ్యి, ఆ మాట అన్న కూడా కసుమాలము దేవుడు, ఈ పదాలు ఇప్పుడు మనం వాడట్లేదు, దేవడం. కసుమాలము దేవుడి చేయితో నీ మేను అంటగా వెరపయ్యడు, వాడితో నేను ముట్టుకోవడానికి భయం వేస్తుంది. ఎందుకయ్యా, నీకు తెలియకుండా ఎవడైనా ఈ పని చేయగలడా? ఎందుకంటే ఈయన కూడా రాయి అనుకోవట్లేదు, మఠం వేసుకొచ్చి ఇన్నాళ్ళు సహించాను పరీక్షని. ఎవడు చేస్తున్నాడు నాకు చెప్పు, ఇవాళ నువ్వు వాడెవడో చెప్పకపోతే ప్రాణంబుల్ విడుతు నీకై కూడుగ్గబట్టి నీలగ్రీవా, నీకై కూడుగ్గబట్టి నీలగ్రీవా అన్నాడు ఇక్కడ. అనగానే అంత భక్తుడికి సమాధానం చెప్పాలి కనుక శివుడొచ్చి ఠవ ఠవ పడ నీటికి మది శివగోచర, అతని పేరు శివగోచరుడు. చెంచొకడు శృతి వ్యవహారేతర మతమున కొలుచుట చేసి వేద విరుద్ధమైన పద్ధతిలో చేస్తున్నాడు, కానీ ఆ ప్రేమకి నేను లొంగిపోయి పూజ చూసుకుంటున్నానయ్యా. నువ్వు అడగచ్చు అంత భక్తురా అని. ఇప్పుడు అతడు వచ్చే సమయం అయింది, నువ్వు వెనక్కుండి చూస్తుండు ఏం జరుగుతుందో చూడున్నాడు. ఆ సమయంలో అతడు వచ్చి మళ్ళీ తినమని చెప్తూ రోజులు అంటే తినలేదు ఆయన. ఎందుకు తినలేదా అని చూస్తున్నాడు ఆయన. ఏమిటయ్యా స్వామి ఇవాళ ఏమైంది అంటే, ఒక కన్ను ఎర్రగా కనబడి నీరు రావడం మొదలెట్టింది. ఓహో, కంటికి వచ్చిన చికాకు వల్ల నేను తినట్లేదు కనుకనే ఈ రోగం ముందు పోగొట్టాలి అని చెప్పి చికిత్స చేసేటండి. ఎన్ని రకాలుగా చేశాడు ధూర్జడి గారు వర్ణిస్తారు. కోక పొట్లంబా అవి కొన నూది ఎత్తుచు కవనోష్ణ కరవ భాగమున జాచి. కోక పొట్లం పెట్టేట ముందు, కోక పొట్లం, కోక అంటే వస్త్రం, దాని పొట్లంలో నూది పెట్టడం, అది కోక పొట్లం ప్రథమ చికిత్స. రెండవది చెయ్యిలా అరగదీసి పెట్టేట. నెత్తి తంగేడాకు మెత్తి తద్రసమిడి, ఎందుకంటే ఆటవికులకి ఎన్నో రకాల పసర వైద్యాలు తెలిసినదిగా చెప్పుకున్నాం. తద్రసమిడి, ఇలా రకరకాల పనులు చేశాడు. చనుబాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటవికుల దగ్గరికి వెళ్ళి చనుబాలు తెచ్చి కంట్లో వేశాడు. దేనికి పనిచేయట్లేదు. విన్న మందులు తాసరి కన్న మందులు అడిగి తెచ్చిన మందులు అడవి మందులు, ఇన్ని రకాలు వేసేట. ఇవన్నీ ఏమైపోయాయంటే చెరువులో కలిపిన చింతపండులాగా వ్యర్థమయ్యి నీటి మీద పెట్టిన సంతకంలా వ్యర్థమైంది అన్నాడు. చక్కని ఉపమానం. నీటి మీద సంతకం పెడితే ఏమవుతుంది? అలా ఇవన్నీ వ్యర్థమయ్యాయి. అప్పుడు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. మనసుకి ఎన్నడు జరిగిన హాని పొందిన వాని తెరంగునా అన్నాడు. ఇంత బాధ ఎప్పుడు జరగలేదు ఇతనికి మనసుకి. అంత బాధపడుతూ ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఊళ్ళో అనుకుని ఒక మాట గుర్తొచ్చింది. వేకి వెచ్చయ్యిన వెచ్చని మందుల కాదెమాను. దీన్ని ఆయుర్వేదంలో ఉష్ణేని శీతలం అంటారు. వేడికి వేడే మందు అన్న ఒక సామెత తీసుకుని కన్నుకి తగిలింది కనుక కన్నుకు కన్నే మందు అనిపించింది. అలా తోచింది ఆయనకి. వెంటనే కన్నుకు కన్నే మందు అన్నారు కదా అని చెప్పి కన్ను ఇచ్చేద్దాం అనుకున్నాడు. కొంచెం ఆలోచిద్దాం, ఎవడు కన్ను తీద్దామా అనుకోకుండా తన కన్నే తీద్దామని నిర్ణయించుకున్నాడు. ప్రాణము పోవునో తనువు భంగమునందున నాక తూనికా బాణము జిర్రునందిగిచి. ఏం పదం వాడాడండి ఇక్కడ. అందుకే ధూర్జటే. ప్రాణము పోవునో తనువు భంగమునందున నాక, ప్రాణం పోతుందేమో, శరీరం అంగవైకల్యం వస్తుందేమో ఆలోచన లేకుండా తూనికా బాణము జిర్రునందిగిచి మహావేగంగా తీసి బల్లముఖాగ్రము రక్తపద్మ దృక్కోణము చేర్చి తన కొనని కంటి కొన దగ్గర పెట్టుకుని ఒక గ్రుడ్డు వడిన్ పెకలించి శోణిత ద్రోణిక అయిన దైవత శిరోమణి కంట నమర్చనంతటన్. అంతవరకు నీరు కాను నెత్తురు కారడం మొదలుపెట్టిన తర్వాత ఈ కన్ను అక్కడ పెట్టాడు. పెట్టిన వెంటనే మున్నిటి కంటి కంటే కడు మోహనమై ఈ కన్ను ఒప్పగా అన్నాడు. మునుపటి కంటి కంటే మరింత అందంగా కనబడిందిట. అబ్బా పనిచేసింది ట్రీట్మెంట్ అనుకున్నాడు. ఇక్కడ సంతోషించాడు. ఎప్పుడో రెండో కన్ను నుంచి మళ్ళీ నెత్తురు మొదలైంది, నీరు నెత్తురైపోయింది, కారుతుంది. అప్పుడు ఒక ధైర్యం కలిగింది. ఈ కన్ను పనిచేసింది కనుక ఆ కన్ను పనిచేసింది. వెంటనే నీ దయచేత కన్న మందున్నదయ్యా పర్వాలేదు అని సిద్ధపడిపోయి అది కూడా తీద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ నీకు
ఇచ్చేస్తారు. రెండో కన్నుకు వేలు వస్తే వచ్చింది. ఇది పెట్టేసి మూడో కన్నుకు వస్తే ఏం చేయాలి? నాకైతే రెండే కళ్ళు, మూడో కన్ను వస్తే ఏం చేయాలి? దానికి ముందు ప్రిపేర్ చేసుకున్నట్ట. లాలాట లోచనంబున కీలాలము దొరగనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలమగు ప్రాణములు నీకిత్తున్న. అది గొప్పవాడు. ఆ పాలనేత్రం నుంచి కూడా నెత్తురు వస్తే నాకు మూడో దృష్టి ఒకటి ఉంది, మనందరికీ ఉందిలేండి. ఇక్కడున్న సీరియల్ ఏమైందని ఆలోచించే దృష్టి అది మనోదృష్టి. అది ఎన్నైనా ఊహించగలదు. ఇక్కడ మనోదృష్టికి మూలం ప్రాణం. అది ఇచ్చేస్తాను నీకు అని సిద్ధపడి, ఇప్పుడు ఇది తీసేక పెట్టేటప్పుడు నా కన్ను కనబడదు కదా, అందు గుర్తు పెట్టుకోవాలని ఒక చెప్పు కాల కన్నుదొన తొక్కి పట్టే అన్నాడు. అక్కడ దాన్ని అక్కడ నొక్కి పెట్టాడు. ఏ కంటికి పెట్టాలో అక్కడ చెప్పు కాలుతో పెట్టి తీయబోయాడు. ఇంకా తీయబోతూ ఉండగా కన్ను దివ్యబూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగా అని ఎంత వేగం తీయాలనుకున్నాడో అంతకంటే వేగంగా శివలింగం నుంచి పరమేశ్వరుడు బయటకొచ్చాడు. ఎలా వచ్చారంటే హరి అరవింద సూతిముని లష్ట దిశాపతులాదిగా వియచ్చరుడిరువంకలన్ కొలువ సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకుని మన్నన తిన్ననికిన్ ప్రసన్నుడయ్య చెప్తున్నాడు. ఇక్కడ రావడం ఎలా వచ్చారంటే ఆ లింగము నుంచి తాను ఒక్కడే కాదు, ఆ వచ్చేటప్పుడు మహావేగంగా వస్తున్నట్ట. ఆఖరికి భక్తుడు కన్నిద్దామనే తీవ్రత కంటే ఆయన అనుగ్రహించాలనే తీవ్రత ఈయనకి ఎక్కువ ఉన్నది. అలా వస్తూ చేసిన పని ఏమిటంటే నిలువు అనేది ఎలుగుతోడ ఆగవయ్య ఆగని ఆ బాణం పట్టుకుని చేతిని బట్టి ఆపేశాడు ఆయన ఇక్కడ. అలా ఆపేస్తూ ఒక చేత్తో అలా ఆపి ఇంకో చేత్తో అమ్మవారు ఎడం చేయి పట్టుకొచ్చాడు. ఇంత సందట్లో అది మర్చిపోలేదు. ఆ ఎడమ చేయి సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకొని అది పట్టుకుని మన్నన తిన్ననికిం ప్రసన్నుడై రావడం ఇద్దరు వచ్చారు. కానీ హరహర మహాదేవ్ అంటే ఆయన వెనకాల దేవతలందరూ వచ్చారు. ఒక పరగణ నాయకుడైతేనే వెనకాల మంది మార్బలం, జగదీశ్వరుడు వెనకాల ఉండరండి. అందరూ అలా వచ్చారు. వెంటనే అలా పట్టి ఆపేసి రావయ్యే అలాగ శివగోచర చూసావా సద్భక్తుండితడవు కదా, ఇప్పుడు చెప్పు ఇలాంటి భక్తుడు అందిస్తే అందుకోను. ఇక్కడ వేదము పద్ధతి చూస్తానా, భక్తిని చూస్తానయ్యా నేను అని చెప్పగానే శివగోచరుడికి బాష్పాలు రాలుతూ ఒకసారి ఆ భక్తుడికి నమస్కారం చేసుకుని భగవంతుడికి నమస్కారం చేశారు. 2 కళ్ళతో తిన్నాడు, స్వామిని చూశాడు. అంటే ఆ నేత్రములు ఇచ్చాడు. ఆ 2 కళ్ళతో స్వామి చూశాడు. ఇద్దరు ఎదురుగా ఉన్నారు భక్తులు. వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు. మీకేం కావాలని. ఇదే అడక్కయ్య బాబు. ఏం కావాలంటే మా లోకం వైపు చూపెడుతుంది. నిన్ను చూశాక మాకు ఒకటి అర్థమైంది, లోకం అంతా మిథ్య అనే విషయం అర్థమైంది. ఎప్పుడు? నిన్ను చూశాక. బ్రహ్మము సత్యమనే అనుభవం వస్తేనే జగత్ మిథ్య అని తెలుస్తుంది ఇక్కడ. అందుకే బ్రహ్మసత్యం జగన్మిథ్య. జగన్మిథ్య బ్రహ్మసత్యం కాదు. జగన్మిథ్య అంటే నువ్వు మిథ్య నేను మిథ్య అని వెళ్ళిపోతాం మనం. ఇంకా చాలు స్వామి, నువ్వు తప్ప మరేది నాకు అక్కర్లేదు అని ఇద్దరు సరడి వేడితే దిక్కులు మించియున్న తన తేజము లోపల సర్వదిక్కుంతముల